మీరే చెప్పనక్కర్లేదు. ఉన్నాం కాబట్టి మేము మమ్మల్ని పిలిచారు. మీ మీద ఇష్టంతోనే మేము వచ్చాము. ఎప్పుడైతే మీ మనసులో మేము ఉన్నామో ఖచ్చితంగా మా మనసులో మీరు ఉండి తీరుతారు. ఇప్పటికీ ఈ విద్యార్థి అనేవాడు ఎలా ఉండాలంటే వారి మన అన్యాసారి గారు చెప్పినట్టు మొట్టమొదట మిమ్మల్ని స్కూల్కి పంపడానికి అవకాశం ఇచ్చినటువంటి కల్పించినటువంటి మీ యొక్క తల్లిదండ్రులకు, మీకు చదువు చెప్పినటువంటి ఉపాధ్యాయులకు మొట్టగా మీరు ఉండాలి. కాబట్టి మీరందరూ నన్ను చూడడానికి వచ్చారు, నాతో పాటు మిగతా టీచర్ చూసుకొని వచ్చారు. కాబట్టి మీ అందరికీ మీ పెళ్ళి అందరికీ ఆల్మోస్ట్ అందరికీ పెళ్ళి అయి ఉంటుంది అనుకున్నాను. పిల్లలు ఉంటారు. కాబట్టి మీ భాగస్వాములతో మీ పిల్లలతో చిరకాలం ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రదర్శించాలని ఆ శివభగవాన్ని మనసారా కోరుకుంటూ విశ్వసిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ విషెస్ సార్. ఇప్పుడు మీ రిక్వెస్ట్ అవర్ టీచర్స్ టు కమ్ అండ్ సిట్ ఓవర్ దేర్ సార్. బికాజ్ ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పారు సార్, ప్రతి ఒక్కరు ఇప్పుడు సార్ అన్నట్టు ఒక్కరు మనం ఏమేమి చెప్తారనేది కూడా వాళ్ళు కూడా వినాలి కదా. సో ప్లీజ్ షేర్ ఆల్ యువర్ ఫీలింగ్స్. ఎందుకంటే ఇంతకంటే మంచి స్టేజ్ మనకు దొరకదు. సో ప్రతి ఒక్కరు స్టేజ్ మీదకి వచ్చి వాళ్ళ ఫీలింగ్స్ ఎనీథింగ్ యూ కెన్ టాక్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్, నో ప్రాబ్లం. సో అందులో మేము కూడా తినేస్తాము. సో దిస్ విల్ కంటిన్యూ. కమాన్ గైస్, కమాన్ షేర్ సార్. ఓకే, మన స్కూల్ సాంగ్ ఎవరికైనా గుర్తున్నాయి? స్కూల్ సాంగ్ వికసించే చిన్ని కుసుమం ఇదే ఇదే మా సంకేతం పదే పదే సుప్రభాతం. బంగారు పాపల దేవాలయం, భావి పౌరుల విద్యాలయం, పవిత్ర చరిత్ర సృష్టించిన వర్ధిల్లాలి కలకాలం. జయ హే వినూత్న విద్యావర ప్రదాయిని, జయ హే జయ హే ఆంధ్రదేశమున అనంతపురమున వెలసిన లిటిల్ ఫ్లవర్ వాణి, జయ హే జయ హే జయ జయ హే జయ హే జయ హే జయ జయ హే. ఉదయించే సూర్యబింబం వికసించే చిన్ని కుసుమం, ఉదయించే సూర్యబింబం వికసించే చిన్ని కుసుమం ఇదే ఇదే మా సంకేతం పదే పదే సుప్రభాతం, ఇదే ఇదే మా సంకేతం పదే పదే సుప్రభాతం. మేరీ మాంటిస్సోరీ జనని జయ హే జయ హే. బంగారు పాపల దేవాలయం, భావి పౌరుల విద్యాలయం, బంగారు పాపల దేవాలయం, భావి పౌరుల విద్యాలయం, పవిత్ర చరిత్ర సృష్టించి వర్ధిల్లాలి కలకాలం, పవిత్ర చరిత్ర సృష్టించి వర్ధిల్లాలి కలకాలం. మేరీ మాంటిస్సోరీ జనని జయ హే జయ హే వినూత్న విద్యావర ప్రదాయిన్, జయ హే జయ హే ఆంధ్రదేశమున అనంతపురమున వెలసిన లిటిల్ ఫ్లవర్ వాణి, జయ హే జయ హే జయ జయ హే జయ హే జయ హే జయ జయ హే. థ్యాంక్ యూ. ఈ స్టేజ్లో ఉన్నామంటే ఈరోజు సారే కారణం. సో ఈ సాంగ్ స్కూల్ సాంగ్ నాకు పాడడానికి అనుకోకుండా ఈ అవకాశం వచ్చినందుకు నేను చాలా రుణపడి ఉన్నాను. Okay, one more guess. Do you remember the teacher who was seen mostly in the beard? Did we ever read Sanskrit in the school? Yes. So who was our Sanskrit teacher? Sanskrit teacher.
Of which teacher most? No doubt. ఎందుకు భయపడుతుందో నాకు తెలియదు కానీ ఐఎమ్ పర్ఫెక్ట్ టీచర్. ఐ వాంట్ బి పర్ఫెక్ట్ ఇన్ మై. నాకు నేనే తిట్టుకుంటున్నాను, మీరే కాదు నన్ను ఏది ఇట్లా కొడుతూ ఉంటాను కూర్చొని పిల్లల్ని. ఆయన రాసినటువంటి 36 ఎగ్జాక్ట్లీ నో 30 అందులో ఒక ఫ్రేజ్ యూజ్ చేశాడు అతను. ఏదైనా బ్యాడ్లీ ఎఫెక్టెడ్ పార్ట్ ఉంటే బాడీలో దాన్ని తీసివేయాలంటే సపోజ్ గ్యాంగ్రీన్ వచ్చిందనుకోండి, ఏదో రిమూవ్ చేయాలి, ఫింగర్ కానీ ఏదైనా చేయాలి అన్నమాట. కాలు తీసేసిన వాళ్ళు ఉంటారు, చేతులు వేసిన ఏళ్ళు తీసిన ఉంటారు. అది తీయకపోతే ఏమవుతుంది, చనిపోతాడు. రియల్గా ఎలా ఉంటుంది, ఆ బ్యాడ్లీ ఎఫెక్టెడ్ పార్ట్ని కట్ రియాలిటీ అనిపిస్తుందా, అలాగే కట్ చేస్తాడు కాలు కానీ చేతి కానీ. ఏమనిపిస్తుంది, రియాలిటీ అనిపిస్తుంది. సర్వైవ్ చేయడానికి ఉపయోగపడేటువంటిది ఒక విషయం. అలాగే నేను కూడా నా యొక్క ఆశ కదా ఇప్పుడు గుర్తించే ఉంటారు కూర్చొని. సో ఆ రోజు ఎలా ఉన్నానో ఈ రోజు అలాగే, అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే, సేమ్ మార్పు అంటూ ఏమి ఉండదు కూర్చొని. మనతో సార్ మన అన్నయ్య సార్ ఏ రోజు కూడా ఏం చేసావప్ప, ఎంతో సిలబస్ చేసావు, సిలబస్ కంప్లీట్ అయిందా లేదా, పిల్లలు ఏం చేస్తారు ఒక్కనాడు కూడా అడిగిన వాడు వాడు ఉపాధ్యాయ పిల్లలు ఇద్దరు అడిగి చదువుకునేవాడు. ఎలా చదువుతున్నారు అని అడిగి, బాగా చదువుతున్నారా అని, బాగా చదువుతున్నారు చూసుకోండి. కానీ వాళ్ళు దెబ్బలు తిన్నారు, చదువుతున్నారు, వాళ్ళు ఇప్పుడు చెప్పేసి సార్ కంపెనీ సార్ కూడా అడిగే మాకు పడుతున్నారు అన్నమాట. సో ఐ ట్రీటెడ్ ఈచ్ అండ్ ఎవరీ స్టూడెంట్ ఇన్ ద సేమ్ ఫ్యాషన్. నాకు ఏలాంటి యొక్క భేదాలు లేవు. చదివే పిల్లలు ఎంకరేజ్ చేసాము, చదవాలి 2 టన్నులు వేసి చదువుకుంటాడు ఉద్దేశంతో, అంత వస్తే ఏం చేయలేదు. నా స్కూల్లో, మన స్కూల్లో నా క్లాస్లో సెక్షన్లో వేసేవాళ్ళు. కొంత పేరెంట్స్ ఈ సార్ కొడతాడంట, మా అబ్బాయి వద్దు అని చెప్పేసి నాగమణి మేడం గారిని అడిగి తీసుకెళ్ళారు అన్నమాట. కొంతమంది సార్ క్లాస్లోనే ఉండాలా, సార్ క్లాస్లో ఉండే వాళ్ళకి లెక్కలు వస్తాయి కూర్చొని కొంతమంది తీసుకుని అదంటే చేశాను. రెండు పర్ఫెక్షన్ అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను. మా బాబు 8th క్లాస్ ఒకసారి మ్యాథ్స్ ప్రాబ్లం చేసి నా దగ్గరికి తెచ్చాడు. స్టెప్ వైజ్ అంటే సిమెట్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఎటు పడితే అట్లా వేసాడు. స్టెప్ ఏదైన తర్వాత ఏది రావాలా, మమ్మీ నీకు ఇవి తెలుసు, ఎట్లా తెలుసు అంటే మా సార్ వాళ్ళు అప్పుడు చెప్పేవాళ్ళరా, రమణ సార్ ఈజ్ ఈక్వల్ టు ఎందుకు పక్కన ఉంది, ఈ స్టెప్ దీని కిందే ఉండాలా, ఎందుకు ఇక్కడ ఉంది అని అనేవాళ్ళు. ఆ రోజు మేము తిట్టుకునే వాళ్ళము. కానీ నీ ప్రాబ్లం చూస్తుంటే అదే పర్ఫెక్షన్ అనిపిస్తుంది. అలానే చేయాలా, మ్యాథ్స్ అట్లా సిస్టమేటిక్గా చేయాలా, నేర్చుకోవాలా, ప్రాక్టీస్ చేయాలా అని చెప్తున్నాను. సో సార్ పర్ఫెక్షన్ అంటే నిజంగా సార్ పర్ఫెక్ట్గానే చెప్పారు. ఇప్పుడు దిస్ ప్రోగ్రామ్ Okay. What do you get in your mind if you think of January 1st? Sita teacher. For me, it's Sita teacher because I used to go to her home along with our hostel mates and we used to wish them. జనవరి 1st సార్ వాళ్ళు మేడం వాళ్ళ ఇంటికి వెళ్ళాము. చాలాసార్లు వెళ్ళాము, 2-3 సార్లు వెళ్ళాము. ఫస్ట్ జనవరి 1st అక్కడే సెలబ్రేట్ చేసుకున్నాం. స్వీట్ మెమోరీ. There was one student who was given punishment for performing tap dancing in the class. ఇట్లా అయితే పక్కన పోయింది, సీతా మేడం ఎవరు తీసు అని చెప్పారు. అది ఇంకా గుర్తుంది. ఆ తర్వాత రాజగోపాల్ సార్ శివ ఎవరిదంటే నీదే అంటే హాఫ్ అన్ అవర్ గొడవ కుర్చీ సార్ ఎప్పుడైనా కానీ నేను సార్ చేంజ్ చేస్తా ఫార్ములా. లేదు సార్ నేను బయట ట్యూషన్ తీసుకొచ్చుకున్నాను, ఐ నో ఇట్ అంటారు. లేదు ఇలా చేయాలనేవారు. బట్ వీస్ టు హ్యావ్ ఎ వెరీ గుడ్ ఎంజాయ్మెంట్ ఇన్ దట్ టైమ్స్. నేను ఎప్పుడు కూడా ఏ సార్ కానీ ఎవరైనా తిట్టే ఐ టు టేక్ ఎస్ కాంపిటీషన్ కానీ నెవర్ ఇట్ టు టేక్ టు మై హ్యాండ్. Which was the most common bicycle brand we used to drink? BSSL. Which sport did you play for school annual day competition? Kenny bags. మరి ఎందుకమ్మా మైకు మైక్ ఎందుకమ్మా దగ్గర పెట్టుకో. Not in 10th, up to 9th. The same class teacher, the same students continued. No, that is not correct answer. This is not correct answer. Smart and intelligent students.
ప్రతి చోట పొరపాట్లు మానవ సహజం, సలహాలు ఇవ్వండి సరిదిద్దుకుంటాం. ఎక్కడైనా ఈ వర్డ్ ఈ సెంటెన్స్ వచ్చిందంటే నాకు మన స్కూలే గుర్తొస్తుంది. అక్కడ ఒక వాల్ మీద ఉండింది. ఎక్కడ అంటే లో ఒక స్కార్ ఉంది. అప్పట్లో దాన్ని ఓకే, ఇప్పుడు భోజనం చేయండి. షేర్ ద ఫీలింగ్స్ అండ్ అబౌట్ దెమ్సెల్వ్స్. కమా ప్లీజ్ వచ్చేయండి. ఫ్రీగా ఉన్న వాళ్ళతో వచ్చేస్తే మాట్లాడేస్తాం. So, first of all, thanks Nilima and everyone, right? I mean, who have actually pulled off. Because otherwise, this wouldn't have happened. ఓకే, by Arvind. So, thanks to the large-scale economic reforms that have planned Manmohan Singh yesterday. Nearer home, we will be leaving the protection of the walls of LFMS and were let out in the open world. Little did we know what computers were. And where we would go on to make careers out of staring at the computer screen. Televisions were not flat, and most of us were not fat. Bashir, if you met him down in LA. Mohan Babu was starting to play a hero. Mobile phone and internet were alien to the world, and the only politics we were interested in were the interpersonal politics. Like the lines in that song, जी चाहे जब हमको आवाज दो, हम हैं वही हम थे जहाँ. Even with a little change, the colors of the paint at the school entrance, the lines, quote unquote, let noble thoughts come out from sides. The Vivekananda painting, everything is just the way it was when we left it. To understand how much behind 25 years ago, and along the way remembering our own forgotten selves. Thank you. Courtesy Arvind, it's not me who are working behind this. I should certainly say that 3 cheers to you guys. Thank you. థ్యాంక్ యూ మోహన్. సో చాలా మంది మన